సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మరి కేజీ టు పీజీ జ్ఞాన కేంద్రంగా ఉన్న గ్రంథాలయంలో గత 2 సంవత్సరాలు నెలకు 5,000 రూపాయల వేతనం చెల్లిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి పెట్టి చాకిరీ చేయించుకున్న అధికారులు ఎవరు? అసలు అధికారులు ఎట్లా చేయించుకున్నారు, ఏ విధంగా చేయించుకున్నారు? అదన సిరిసిల్ల జిల్లా మండలము గంభీరావుపేట మండలం, ఊరు గంభీరావుపేట ఊరు. గంభీరావుపేట అసలు ఎక్కడ వరకు చేశారు, అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? గంభీరావుపేట కేజీ టు పీజీ లైబ్రరీలో 2 సంవత్సరాలు ఇస్తుంది సార్. మీరు సంవత్సరం నుంచి డబ్బులు అడుగుతుంటే వస్తాయి 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 అని కంటిన్యూ చేసింది సార్. మాకు డబ్బులు ఆవేశం రాక మేము ప్రజావాణిలో పెట్టుకున్నాం సార్. 2-3 సార్లు పెట్టుకుంటే కలెక్టర్ దగ్గరకు సరే నెక్స్ట్ టైం రమ్మన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం పోయినాము, ఏది సొల్యూషన్ ఇవ్వలేదు సార్ మాకు. మళ్ళీ నెక్స్ట్ టైం పోతే ఎన్ని రోజులు చేసినా రాదమ్మా, ఇది ఎవరు ఎక్కించినారో వాళ్ళని అడగండి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఇది ఇచ్చిరు కవరు, సారే తెచ్చిచ్చిండు. మేము సార్ ఇది తెచ్చిస్తే చూపెట్టి మేము లైబ్రరీ నుంచి పని చేస్తున్నాం, అంతేగా చేస్తున్నాం. ఓకే, మరి ఈ 2 సంవత్సరాల నుండి అంటే చేస్తున్న గ్రంథాలయంలో మీకు ఎవరైనా రిజిస్టర్ బుక్ కానీ మీ అటెండెన్స్ కానీ పెట్టారా? పెట్టిండు సార్. మేము సంతకం పెట్టినాం. రోజు వాళ్ళు సంతకం పెట్టాలి, పని చేసుకొని రావాలి, నీట్గా చేసుకోవాలి, పని చేసుకొని రావాలి, చేసినాం. కానీ డబ్బులు విషయానికి వస్తే మాత్రం రిజిస్టర్ ఎక్కడ ఉంది? గ్రంథాలయంలో. అంటే మినిస్టర్ లో అంటే మీరు సైన్ చేస్తున్నప్పుడు ఎవరి ఆధ్వర్యంలో చేశారు, ఎవరి పర్యవేక్షణ చేశారు? అక్కడ రిజిస్టర్ పెట్టింది సార్. పొద్దున పూట మేము చీపరం కదా సార్, తాళం తీసుకుపోవడము, ఓడవడము, నీటి చేసి రావడము, సంతకం పెట్టి రావడం, వచ్చడం. వాళ్ళు 9 గంటలకు ఎంట్రీ అవుతారు అక్కడికి. మళ్ళీ సాయంత్రం 8 దాకా ఉంటారు. కానీ మమ్మల్ని పొద్దున క్లీన్ చేయడం, సంతకం పెట్టడం, రావడం. గ్రంథాలయం సరే సార్. రాత్రిపూట ప్రజావాణిలో పెడితే ఈ విషయం బయటపడ్డది. మీరు వద్దు, గ్రంథాలయంలో పని చేయడానికి అర్హులు కాదు అని చెప్పేసి ఎవరన్నారు? సార్ అన్నారు సార్. ఏ సారు? లైబ్రరీ సార్, పెద్ద సార్, లైబ్రరీ సార్. చూద్దాం మరి ప్రత్యేకంగా ప్రజాపాలనలో చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? లేదు సార్, నాకు రిటర్న్ మళ్ళీ అది నాకు జాబ్ రావాలి, పైసలు రావాట. నాకు నెల చేసినా కానీ నెలకు డబ్బులు అమౌంట్ వచ్చేటట్టు చూసుకోండి. నా 2 పిల్లల్ని ఆడపిల్లల్ని బతికించాలనే నాకు ఆ జాబ్ రావాలి. నాకు ఇదే ఒకటి కోరిక. సీఎం దగ్గర దాకా పోయినా సరే, నేను సీఎం దగ్గర దాకా నేను వచ్చే ప్రొఫెషన్ నేను ఉన్నా. నేను ఖచ్చితంగా నా బిడ్డను దొరుకుని నేను వచ్చేస్తాను. నేను ఇక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తా. ఎవరు ముందట మాట్లాడమంటే ఎవరు ముంగట మాట్లాడతా. ఎవరు ఇప్పించినా నేను చెప్తూ తిరుగుతా. నేను ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్తాను నేను.